Good morning, all of you. Welcome to 3rd BSc Semester 5 students. This is my lecture 7 on YouTube. My name is Naiman VVSN Murthy, lecturer in physics, SKBR College, Amlapuram. ఇవాల్టి టాపిక్ electric potential and equipotential surfaces for 3rd BSc Semester 5 students studying under Adikavi Nannaya University, Rajamahendravaram. లాస్ట్ క్లాస్ వరకు మనం ఇంటెన్సిటీ గురించి స్టడీ చేసాం. ఇప్పుడు పొటెన్షియల్ అంటే తెలుసుకోవాలి, ఎలక్ట్రిక్ పొటెన్షియల్. సో ఏదైనా ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ తీసుకుంటాం. ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో యూనిట్ పాజిటివ్ ఛార్జ్ తీసుకుని ఇన్ఫినిటీ నుంచి ఒక పాయింట్ వరకు ఆ ఛార్జ్ని తీసుకురావడానికి వర్క్ చేయాల్సి వస్తుంది. కులూమ్స్ ఫోర్స్ పనిచేయడం మూలాన్ని ఎగైనెస్ట్గా వర్క్ చేయాల్సి వస్తుంది. ఆ వర్క్ ఎంత చేస్తున్నాం అని చెప్పి క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని ఆ పాయింట్ దగ్గర పొటెన్షియల్ అని డిఫైన్ చేస్తాం. సో ది ఎలక్ట్రిక్ పొటెన్షియల్ at any point in an electric field is defined as the amount of work done in moving a unit positive charge from infinity to that point against the field. సో ఇక్కడ 2 పాయింట్స్ కన్సిడర్ చేశాను, ఏ బి అని. అందులో 2 పాయింట్స్కి మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే డిఫైన్ చేస్తాం. 2 పాయింట్స్కి మధ్యలో యూనిట్ పాజిటివ్ ఛార్జ్ని మూవ్ చేయడానికి వర్క్ డన్ కట్టి ఆ వర్క్ డన్ని టెస్ట్ ఛార్జ్ Q0 పెట్టి డివైడ్ చేస్తే దాన్ని పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ది 2 పాయింట్స్ అంటాం. సో ది రేషియో ఆఫ్ వర్క్ డన్ ఇన్ టేకింగ్ ఏ టెస్ట్ ఛార్జ్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్ ఇన్ అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ టు ది magnitude of the test charge is defined as the electric potential difference between these points. ఏకి బీకి మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్ని విఏ మైనస్ విబితో రిప్రజెంట్ చేస్తాం. విఏ మైనస్ విబి ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ బై ఛార్జ్ W/Q0. ఇక్కడ బి అనే పాయింట్ని ఇన్ఫినిటీ దగ్గర అస్యూమ్ చేసుకుంటే ఇన్ఫినిటీ దగ్గర సాధారణంగా పొటెన్షియల్ 0 అని తీసుకుంటాం. సో ఏ దగ్గర పొటెన్షియల్ వస్తుంది, విఏ ఈజ్ ఈక్వల్ టు W/Q0. ఎస్ఐ సిస్టంలో కానీ ఎంకేఎస్ యూనిట్స్ కానీ జౌల్ పెర్ కులూమ్, దాన్నే వోల్ట్ అని పిలుస్తాం. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్. ఏదైనా ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఒక సర్ఫేస్ కన్సిడర్ చేస్తాం. దాని మీద ఎక్కడ తీసుకున్నా పొటెన్షియల్ వాల్యూ సేమ్ వస్తుంటే ఆ సర్ఫేస్ని ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ అని పిలుస్తాం. సో ఇట్ ఈస్ అ సర్ఫేస్ ఇన్ అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆన్ విచ్ పొటెన్షియల్ ఈజ్ సేమ్ at every point, or the locus of all points which have the same electric potential is called equipotential surface. సో కింద 2 డయాగ్రమ్స్ వేసాం, అబ్జర్వ్ చేయండి. యూనిఫామ్ ఫీల్డ్ ఒకటి, పాయింట్ ఛార్జ్ ఒకటి. యూనిఫామ్ ఫీల్డ్లో ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ప్యారలల్గా ఉన్నాయి, బ్లూ లైన్స్తో రిప్రజెంట్ చేసాం. అలాగే పాయింట్ ఛార్జ్ విషయంలో అవుట్వర్డ్స్, రేడియల్లీ అవుట్వర్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్ అనేవి రెడ్ లైన్స్, డాటెడ్ లైన్స్తో రిప్రజెంట్ చేసాం. యూనిఫామ్ ఫీల్డ్లో అయితే పెర్పెండిక్యులర్ ప్లేన్స్ వస్తాయి. అదే పాయింట్ ఛార్జ్ విషయంలో అయితే కాన్సెంట్రిక్ స్పియర్స్ వస్తాయి. సో యూనిఫామ్ ఫీల్డ్లో పెర్పెండిక్యులర్ ప్లేన్స్, పాయింట్ ఛార్జ్ విషయంలో కాన్సెంట్రిక్ స్పియర్స్. ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్ ఎప్పుడు కూడా పెర్పెండిక్యులర్ టు లైన్స్ ఆఫ్ ఫోర్స్, లైన్స్ ఆఫ్ ఫోర్స్కి పెర్పెండిక్యులర్గా ఉంటాయి. సో నెక్స్ట్ కాన్సెప్టు, ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఏదైనా పాయింట్ దగ్గర పొటెన్షియల్కి ఎక్స్ప్రెషన్ డెరైవ్ చేయాలి. పొటెన్షియల్ డ్యూ టు ఏ పాయింట్ ఛార్జ్. సో ప్లస్ క్యూ అనేది పాయింట్ ఛార్జీ. దాని నుంచి కొంత డిస్టెన్స్లో, ఆర్ అనే డిస్టెన్స్లో ప్లస్ Q0 అనే టెస్ట్ ఛార్జ్ తీసుకున్నాను. ఆ పాయింట్ దగ్గర నాకు ఇప్పుడు పొటెన్షియల్కి ఎక్స్ప్రెషన్ కావాలి. అది ఫైండ్ అవుట్ చేయడానికి ఏ బి అని చెప్పి 2 పాయింట్స్ తీసుకుంటాం. ఏ ఏమో ఛార్జ్ నుంచి దూరంగా ఉంది, బి ఏమో దగ్గరగా ఉంది. వెరీ స్మాల్ డిస్ప్లేస్మెంట్ డిఆర్ బార్ కన్సిడర్ చేస్తాను. ఈ రెండిట్లకి మధ్యలో కులూమ్ రిపల్సివ్ ఫోర్స్ ఎఫ్ బార్ అవుట్వర్డ్స్ పనిచేస్తూ ఉంటుంది. దీనికి ఎగెయినెస్ట్గా ఛార్జ్ వైపు కొంత డిస్టెన్స్ డిఆర్ బార్ కదపడానికి స్మాల్ అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ ఎంత అని చెప్పి ఫస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో స్మాల్ అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ DW ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ డాట్ డిస్ప్లేస్మెంట్ ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్. ఈ డాట్ ప్రోడక్ట్ డెఫినేషన్ ప్రకారం ఎఫ్ ఇంటూ డిఆర్ ఇంటూ కాస్ థీటా అవుతుంది.
ఇక్కడ ఎఫ్ బార్ అంటే క్యూ నాట్ ఇంటూ ఈ బార్. సో క్యూ నాట్ ఈ బార్ డాట్ డిఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు క్యూ నాట్ ఈడిఆర్ కాస్ 180 డిగ్రీ. ఎఫ్ బార్కి డిఆర్ బార్కి మధ్యలో రెండు యారో మార్క్స్ వేసిన చూడండి, రెడ్ యారో మార్క్స్. థీటా ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీ అంచేత మైనస్ క్యూ నాట్ ఈ ఇంటూ డిఆర్ అవుతుంది. కాస్ 180 ఈజ్ -1. కానీ మనకి ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ ఏ డిస్టెన్స్ ఆర్కి ఎక్స్ప్రెషన్ తెలుసు, 1/4πε0 ఇంటూ Q/r². కాబట్టి dW ఏమవుతుంది, -1/4πε0 ఇంటూ Q0/r² dr. ఇక్కడ టోటల్ వర్క్ డన్ కట్టాలి ఏకి బీకి మధ్యలో, దాన్ని WABతో రిప్రజెంట్ చేస్తాం. WAB ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్. సో మైనస్ ఇంటిగ్రల్ RA టు RB. ఇంటిగ్రేషన్ వేస్తే మనకు టోటల్ వర్క్ డన్ వాల్యూ వచ్చింది. ఈ టోటల్ వర్క్ డన్ వాల్యూని Q0 పెట్టి డివైడ్ చేస్తే పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ది పాయింట్స్ A అండ్ B వస్తుంది. సో VB మైనస్ VA WAB బై Q0 ఈజ్ ఈక్వల్ టు Q/4πε0 ఇంటూ 1/RB మైనస్ 1/RA. ఇందాక మనం రాసిన ఫార్ములాలో Q0 గెట్స్ క్యాన్సిల్డ్. సో నెక్స్ట్ స్టెప్లో ఏ అనే పాయింట్ని ఇన్ఫినిటీ దగ్గర తీసుకుంటాం. అప్పుడు డిస్టెన్స్ RA ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అవుతుంది. రెసిప్రోకల్ రాస్తే 1/RA ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది, అంటే VA 0 అవుతుంది. దేర్ఫోర్ అబోవ్ ఎక్స్ప్రెషన్లో VB రాస్తే 1/4πε0 ఇంటూ Q/RB. సఫిక్స్ తీసేస్తే V ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ Q/R. దీని నుంచి మనం అబ్జర్వ్ చేస్తున్నది ఏమిటంటే V ప్రపోర్షనల్ టు 1/R. సో యాజ్ ది డిస్టెన్స్ ఇంక్రీజెస్ పొటెన్షియల్ డిక్రీజెస్, ఆర్ యాజ్ ది డిస్టెన్స్ డిక్రీజెస్ పొటెన్షియల్ ఇంక్రీజెస్. ఇది మనం అబ్జర్వ్ చేస్తున్నది. సో పొటెన్షియల్ డ్యూ టు ఏ పాయింట్ ఛార్జ్కి ఎక్స్ప్రెషన్ ఇది. V ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ Q/R. So we will meet again in the next class with another interesting topic. థ్యాంక్ యూ ఆల్. ఈ ఛానల్ని అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.